నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటైజేషన్ జరుగుతుంది అన్న ఒక ఉదంతం మీద మాట్లాడాలనుకుంటున్నాను. అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ఎలా అవుతుంది ఏంటి? ఇక్కడ పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే కంపెనీలు, ఇండివిజువల్స్, లేదంటే ఎంఎన్సి కంపెనీలు, లేదంటే ఒక ఎంటర్ప్రైజెస్, ఇలాంటివన్నీ కూడా ఇవి ప్రైవేట్ కంపెనీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ అవన్నీ ప్రైవేట్ కిందకి వస్తాయి. ఈ పబ్లిక్ కోసం ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పబ్లిక్ సంబంధించినటువంటి విషయాల్లో ఎంటర్ అయ్యి వారు దాంట్లో కొన్ని రోజులు గడిచి దాన్ని వాళ్ళు నిర్మించి దాంట్లో కొంత ఆదాయం తీసుకొని నడిపించే విధానం. అయితే ప్రపంచ దేశాల్లో కూడా అత్యంత మౌలికమైనటువంటి విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి విద్య, రెండు వైద్యం. మనం చాలా పాత రోజుల నుంచి కూడా వింటా ఉన్నాం. విద్య, వైద్యాన్ని ఎప్పుడు కూడా గవర్నమెంట్ చేతుల్లో కాకుండా ప్రైవేట్ చేతుల్లో ఉండకూడదు అన్న విషయాన్ని మనం ఎంతోమంది చెప్తున్నారు, మనం వింటా ఉన్నాం. కానీ ఈరోజు దానికే చిల్లులు పడే ఒక సంఘటన జరుగుతాం. దాదాపుగా ఏదైతే ఇంతకుముందు గవర్నమెంట్, గత ప్రభుత్వం అంటాం, ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మన చేతనే ఎన్నుకోబడిన గవర్నమెంట్. మనమే ఆ గవర్నమెంట్ యొక్క దాంట్లో మంచి జరిగినా మనదే, చెడు జరిగినా మనది. ఎందుకంటే దాంట్లో అక్కడ పాలించే వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా అది మన కోసం పనిచేస్తున్న ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనకి 17 మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయ్యాయి. అయితే వాటిని రెడీ చేసే విధానాలు కావచ్చు, వాటిలో రకరకాల విధానాల్లో వాళ్ళు గవర్నమెంటే నడిపే విధంగా గవర్నమెంట్ కాలేజీ నడిపినప్పటికీ కూడా దాంట్లో కొన్ని సీట్లను కొన్ని సీట్లను మేనేజ్మెంట్ సీట్లుగా ప్రకటించి దాన్ని ఒక ఈక్వేషన్లో వాళ్ళు దాంట్లో కూడా కొంత ఆదాయాన్ని తీసుకుని వచ్చే విధంగా వాళ్ళు ఆలోచించారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో విద్యార్థి నాయకుడిగా పనిచేసినటువంటి ఒక ఆవేదనతో చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా కానీ ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి సంఘటన ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఏందిరా అంటే, ఒక గవర్నమెంట్ కడుతున్నటువంటి కాలేజెస్ని అసలు కట్టలేదని, అసలు అవి జరగటం లేదని, వాటిని ప్రైవేట్ వారికి అమ్మడం ద్వారా ఇది ఖచ్చితంగా అమ్మడమే అవుతుందే కానీ వీటిని ఎక్కడ కూడా పీపీపీ అన్నది మాత్రం కాదు. ఎందుకంటే 33 ఏళ్ళు అన్నారు ఫస్ట్, తర్వాత 33 ఏళ్ళ ఎక్స్టెన్షనల్ వాళ్ళకి ఇస్తాము కావాలి అంటే అని అన్నారు. అంటే 30 సరే 33 ఏళ్ళు వేసుకుందాం. 33 ఏళ్ల పాటు ఏదైతే ఈరోజు 33 ఏళ్ల పాటు ఒక గవర్నమెంట్ కాలేజు అది గవర్నమెంట్ చేతుల్లో ఉండకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో వెళ్తే వారు దానిపైన ఎంత ధనార్జన చేయాలన్న ఆలోచనతో వాళ్ళు దాని మీద నడుస్తుంటారు. అయితే ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎక్కడైనా పనిచేస్తుంది. ఏ విషయాలైనా ఓకే, కానీ విద్య మరియు వైద్యం విషయాల్లో ఇటువంటి ప్రైవేటైజేషన్ని రాష్ట్రంలో ఎవరు కూడా ఒప్పుకోకూడదు. ఎందుకంటే కొంత తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు, రకరకాలటువంటి మభ్య మాటలకు మీరు గురై ఉండొచ్చు. కానీ వైద్యం అన్నది, వైద్యో నారాయణో హరి అన్నారు. ఈ దేశంలో ఒక వైద్యుడికి ఎంతో గొప్ప స్థానం కల్పించింది. సుశ్రుతి కావచ్చు, నేటి హోమీ బాబా కావచ్చు, రకరకాల వ్యక్తులు ఈ యొక్క వైద్య వృత్తిని ఎంతో పెద్ద గగన శిఖరాలకు తీసుకెళ్లారు. అలాంటి వారు భవిష్యత్ తరాలలో కూడా అలాంటి వారు తయారవ్వాలి అంటే నిమ్న వర్గాల నుంచి ఈరోజు ఒక మెడికల్ సీట్, ఒక విద్యార్థి నాయకుడిగా నాకు తెలుసు, ఒక మెడికల్ ప్రైవేట్ సీట్ కొనాలి అంటే కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా అది తక్కువ అవుతుంది. ఒక్కొక్క సీటు 1.5 కోటి 2 కోట్ల రూపాయలు పెట్టి కూడా మనకు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా నాణ్యమైనటువంటి విద్య లేదు అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు కూడా నేను చాలామంది మెడికల్ విద్యార్థులతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా నాణ్యమైన విద్య అక్కడ కూడా అందడం లేదన్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి విషయాల్లో వీరు ప్రైవేట్ వ్యక్తులకి చేతిలో పెట్టి ఈ యొక్క ఏదైతే అమూల్యమైన వైద్య విద్య అన్నది ఒక డాక్టర్ని తయారు చేయడం అంటే సాక్షాత్ భగవంతుని తయారు చేయడమే.
భగవంతుడిగా మారే ఈ ప్రాసెస్ని దయచేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇది చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి దాన్ని నాశనం చేయొద్దని చెప్పేసి విద్యార్థి లోకం నుంచి మనం ఇలాంటి ఇలా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పెట్టడం ద్వారా ఈ రాష్ట్రానికి ఎంతో నాశనం చేసిన వాళ్ళు అవుతారు మీరు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను ఒక విన్నవించుకుంటున్నాను మొట్టమొదటిగా. తరువాత వీళ్ళ యొక్క ఈ విధానాలు ఎలాగే నడిచాయంటే ఈ రాష్ట్రంలో మనమే కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద ఉద్యమం నడవబోతుంది. మీకు అందరికీ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక పెద్ద మూమెంట్ అయితే రాబోతుంది ఈ యొక్క ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ వల్ల. దీన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమం ఆ ఉద్యమ పరిణామాలు పర్యవసానాలు ఏవైనా అవ్వచ్చు. ఈ యొక్క ఆఖరికి ఈ యొక్క ప్రభుత్వం అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి కూడా కావచ్చు. కాబట్టి ఖబర్దార్ ఈ యొక్క ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ వైద్య విద్యను ప్రైవేట్ చేయాలి, వైద్య విద్యను ఇది చేయాలనుకుంటే మహామహులు మన నెల్లూరు వ్యక్తులే చాలామంది దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే విషయం తెలియజేయాలనుకుంటాను, ఖచ్చితంగా కూడా ఈ ప్రైవేటైజేషన్ని ఆపాలి. దానికోసం విద్యార్థి లోకం అంతా కూడా నడుపు బిగిస్తుంది. ఆ రోజు విద్యార్థి లోకాన్ని చూసి మీరు ఖచ్చితంగా తల వంచుతారు. అలాంటి రోజు ఒకటి వస్తుంది. అలాంటి రోజు త్వరలోనే చూడబోతున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమైందో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర రోజుల్లోనే ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ పతనానికి మీరే బీజాలు నాటుతున్నారని చెప్పి అర్థమవుతా ఉంది.